నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 14వ తారీఖు 2025 శుక్రవారం నాడు హోలీ పౌర్ణమి. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హోలీ శుభాకాంక్షలు. అయితే ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:28 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:22 ఈ రోజు తిథి పౌర్ణమి మధ్యాహ్నం 12:26 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. నక్షత్రం ఈ రోజు ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర ఉదయం 8:49 వరకు. వర్జము మధ్యాహ్నం 2:17 నుండి సాయంత్రం 4:03 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:51 నుంచి 9:38 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 1:49 నుంచి 1:59 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:56 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:53 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:52 నుంచి తెల్లవారి 5:40 వరకు. అమృత గడియలు రాత్రి 12:54 నుంచి రాత్రి 2:40 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మార్చి నెల 14వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో ముందుగా మేషరాశి వారి గ్రహస్థితి చంద్రుడు కన్యారాశిలో ప్రవేశించడం వల్ల ఆర్థిక లాభ సూచనలు కనిపిస్తున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోగతి, శారీరక అలసట, కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు, శుభవార్తలు వినే అవకాశము గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించండి. గోధుమలను దానంగా ఇచ్చుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు మిథునంలో సంచరించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు చక్కగా ఉండబోతున్నాయి. ధనలాభము, కుటుంబంలో శుభవార్త, శుభకార్యాలు చేయడము, కొత్త పరిచయాలు కలుగుతాయి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గాదేవి పూజ చేసుకోండి. దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. దీంతో పాటు ఈరోజు తప్పనిసరిగా తెల్లని వస్త్రాలను ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్ర ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు, శుభవార్తలు వినడము, విజయాలు కలగడము ఈ సమయంలో జరుగుతుంది. ఉద్యోగస్తులకు, విద్యా వ్యాపార రంగంలో ఉన్న వారికి పురోగతి కనిపిస్తోంది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. ధాన్యాన్ని దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి చంద్రుడు అనుకూలంగా ఉండడంతో పాటు మానసిక ప్రశాంతతని ఇస్తున్నాడు. మీరు ఈరోజు ఏ పని చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఫలితాలు, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి, విజయాన్ని చేకూరుస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము శివుడి ఆలయంలో అభిషేకం తప్పనిసరిగా చేయించుకోండి. సుదర్శన హోమం చేయించుకోండి. సాయంత్రం పూట ప్రదోష సమయంలో శివాభిషేకం చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు బలంగా ఉండడం వల్ల ధైర్య సాహసాలు మీలో పెరుగుతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఉద్యోగ వ్యాపారాల్లో, విద్యలో పురోగతి కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు జరుగుతాయి. స్థానచలనాలు కలుగుతున్నాయి. శుభవార్తలు వింటారు. సానుకూలమైన లావాదేవీలు జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్య నమస్కారాలు చేసుకోండి. ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. కన్యారాశి వారికి వారి యొక్క గ్రహస్థితి ప్రకారము బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల విజయ సూచనలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఈరోజు మీరు ఏ పని చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశము, ఆర్థిక పరంగా కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఏ పని చేయాలన్నా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఫలితాలు ఉద్యోగంలోనూ, విద్యలోనూ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, ఆర్థికపరమైన శుభవార్తలు, ఆకస్మిక ధనప్రాప్తులు కలిగే అవకాశం కనబడుతోంది. కానీ ఆరోగ్యపరంగా శారీరక అలసట, అనారోగ్య సూచన గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు ఉపవాసం ఉండడంతో పాటుగా గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి.
తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండేవారి గ్రహస్థితి శని ప్రభావం వల్ల కొంత ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. మానసిక ఆందోళన కలుగుతుంది. ఫలితాలు కోర్టు వాద్యాలలో జయం కలుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ధన లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించండి. ఆచితూచి అడుగులు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనం చేసుకోండి. నవగ్రహ ఆలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం తప్పనిసరిగా చేసుకోండి. ఈరోజు నల్లని వస్త్రాలు ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి మంగళుడు అనుకూలంగా ఉండడం వల్ల ధైర్యంగా ముందుకు పెడతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. ఫలితాలు వ్యాపారంలో లాభాలు వస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు తగాదాలు వస్తాయి. సంయమనం పాటించడం అలవాటు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజదోష నివారణకు, శని దోష నివారణకు తప్పనిసరిగా పూజలు చేసుకోండి. ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. నలుపు రంగు వస్త్రమైనా పర్వాలేదు. ఈ సమయంలో ఈ వస్త్రధారణ ధరించి ఏ కార్యాన్నైనా చేపట్టినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. తదుపరి ధనస్సు రాశి. గ్రహస్థితి ఎలా ఉందంటే గురుబలంతో మంచి ఫలితాలు సూచన చేస్తున్నాడు. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతుంది. ఆరోగ్యంలో మార్పులు కనబడుతున్నాయి. శుభవార్తలు శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. స్థిరచరాస్తులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము పసుపును కానీ పసుపు కొమ్ములను కానీ తప్పనిసరిగా దానం చేసుకోండి. విష్ణు మంత్ర జపాన్ని ఏదైనా ఒక మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సంయమనం పాటించుకోండి. ఫలితాలు ధనలాభము, ఉద్యోగ ప్రాప్తి, ఆరోగ్య సమస్యలు కుదుటికి పడతాయి. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఆర్థికపరమైన లావాదేవీలు తదుపరి రోజుకి పోస్ట్ పోన్ చేసుకోండి తప్ప ఈరోజు ఆర్థికపరమైన లావాదేవీలు చేస్తే మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు శనేశ్వరుడి మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోండి. దీంతోపాటు ఉలవలు కానీ నల్ల నువ్వులు కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత పరిహారంగా గోచరిస్తోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి రాహు ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలోనూ అభివృద్ధి కనబడుతోంది. ఉద్యోగంలోనూ అభివృద్ధి ఉంది. అనవసర వివాదాల్లోకి తలదూర్చే ప్రయత్నం చేయకండి. సలహాలు ఏవైనా ఇవ్వాలి అని అనుకుంటే వాయిదా వేయండి. మానసిక అశాంతి కుటుంబంలో అల్లకల్లోలం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారికి ప్రదక్షిణలు చేసుకోండి. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి గురువు అనుకూలంగా ఉండడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగము వ్యాపారాల్లో పురోగతి కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి, కుటుంబంలో ఆనందకరమైన మార్పులు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం ఉపవాస నియమం పాటించండి. గురు దేవాలయాలను సందర్శించండి. శనగలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. ధర్మాన్ని పాటించి దాన ధర్మాలు చేసుకుంటూ ఈ రోజుని శుభప్రదంగా గడపండి. నమస్తే.